మా ఊరు వాళ్ళంతా కలిసి ఈ దేవతలకి నైవేద్యం పెట్టి ఇలా బొరుగులను చల్లి ఈ సంవత్సరం కూడా మా ఊరి సాంప్రదాయాన్ని పూర్తి చేసుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, నేను మీ క్లాసీ బాయ్ రాజు. ప్రతి సంవత్సరం మా ఊరు అడవిలో సాంప్రదాయంగా జరిగే పండుగ ఇది. ఈ పండుగను మేము అగ్గార్ల పచ్చ అంటాము. ఊరి వారందరం కలిసి దేవతలకి కావలసిన పూజా సామాగ్రిని ఈ బ్యాగుల్లో తీసుకుని బయలుదేరాము. పెద్దల కన్నా పిల్లలు ఈ పండుగను చాలా బాగా ఇష్టపడతారు. ఇక పూజ కోసం తీసుకువెళ్లి గంప ముందు వెళుతుంటే ఊరు వాళ్ళంతా గంప వెనకాలే రావాలి. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అడవిలో ఉన్న గుడి కాబట్టి చెత్తా చెదారం ఎక్కువగా ఉంటుంది. పెద్దలు పిల్లలు కలిసి గుడిని క్లీన్ చేస్తున్నాము. ఈ బొమ్మలని అగ్గార్లమ్మ తల్లి అంటాము. ఇక అమ్మవారి పూజకు సంబంధించిన వస్తువులను ఇలా వేరు చేసుకుంటారు. పసుపుని ఇలా కలుపుకుని నీళ్లతో కడిగిన అమ్మవారి బొమ్మలకి పూర్తిగా పసుపును పూసి కుంకుమని బొట్టుగా పెడతారు. పసుపు కుంకుమతో అమ్మవారిని ఇలా అందంగా అలంకరించిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన మొగులు రేకులను ప్రతి ఒక్క అమ్మవారి విగ్రహం దగ్గర పెడతాము. ఇక గుడి దగ్గర చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతాము. ఇక పూజలు ముగిసే సమయానికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బురుగులను ఇలా అమ్మవారి విగ్రహం పైన అమ్మవారి విగ్రహం ముందు చల్లుతారు. ఇక ఫైనల్ గా అమ్మవారికి పూజలు పూర్తి చేసుకుని అందరూ ఇళ్లకు బయలుదేరుతాము. రాత్రిపూట ఇక్కడ ఎవరు ఉండకూడదు. ఇక నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు వరకు అమ్మవారికి పూజలు చేయరు, ఇక్కడికి ఎవరు రారు.